హాయ్ హలో ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? సో ఇవాళ నా వీడియో ఏంటంటే మా బాబు వాళ్ళ స్కూల్లో అండి, మేబీ పాప సెకండ్ క్లాస్ అనుకుంటా, మొన్న సైన్స్ ప్రాజెక్ట్స్ అవి కండక్ట్ చేశారండి. ఆ పాప సెకండ్ క్లాసు, తను ఈ ఆంధ్రప్రదేశ్ గురించి ప్రాజెక్ట్ చేసిందనమాట. సో నాకైతే ఉన్న వాటన్నిటిలోనూ ఈ ప్రాజెక్ట్ చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. సో నేను అందుకని దాన్ని వీడియో తీసుకున్నాను, అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. టోటల్గా అసలు మన ఆంధ్రప్రదేశ్ గురించి చాలా చక్కగా చూపించిందండి ఆ పాప. సో అసలు తనకి ఈ ఐడియా మరి టీచర్స్ ఎంకరేజ్ చేసిన, పేరెంట్స్ సపోర్ట్ చేసిన, చక్కగా అసలు ఆ పాప ప్రతిదీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిందనమాట. అలాగే అసలు ప్రతిదీ మన ఆంధ్రప్రదేశ్లో జరిగే మెయిన్ అవన్నీ అసలు చక్కగా ఇక్కడ బాగా కవర్ చేసిందండి. సో చూసారా, అందులో అసలు ప్రతిదీ కూడా తను బాగా అలా అంటించడానికి కూడా అసలు ఒడ్లు నాకైతే ఆ అంటించే విధానం కూడా చాలా బాగా నచ్చింది. చూసారా, చక్కగా నీట్గా ఎక్కువ మనం వరి పండిస్తాం కాబట్టి ఆ వరి కూడా చూపించారండి. అలాగే ఫిషెస్ కూరని మన ఆంధ్రప్రదేశ్ అనగానే నాట్యం గుర్తొస్తుంది కదా. ఎన్నో కళలకి మన ఆంధ్రప్రదేశ్ చిరునామా కదండి. ఆ కూచిపూడి కానీ వాటన్నిటి కూడా చక్కగా దానికి సింబల్ ఆఫ్గా నటరాజ స్వామిని పెట్టారు. అలాగే మన గుంటూరు కారం, అవి అసలు చూసిన వెంటనే అందరికీ స్ట్రైక్ అయ్యేది. అసలు మిరపకాయలు చూస్తే డెఫినెట్గా గుంటూరు కారం అంటారు కదండి. సో ఆ గుంటూరులో మనం పండించే ఆ మిరపకాయలను కూడా చక్కగా అసలు ఒరిజినల్. అలాగే స్పేస్ స్టేషన్ శ్రీహరికోట గుర్తొచ్చేలాగా అవన్నీ అసలు రాకెట్ అవన్నీ కూడా తెచ్చారండి. అలాగే ఫిషెస్ కానీ ఫస్ట్ అసలు మన ఆంధ్రప్రదేశ్కి పింగళి వెంకయ్య గారు, పొట్టి శ్రీరాములు అసలు వాళ్ళ ఫొటోస్ పెట్టారు స్టార్టింగ్ అండి. అలాగే సిల్క్ కూడా మన ఏపీలో మేడ్ అవుతుంది కాబట్టి ఆ సిల్క్, గౌతమ బుద్ధుడు ఫస్ట్ అసలు స్టార్టింగ్లో కూడా అలా గౌతమ బుద్ధుడు ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ని పెట్టారు. అలాగే ఎగ్స్ కానీ మన ఆంధ్రప్రదేశ్లో కోకో అని చెప్పి ప్రతిదీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. నాకు నచ్చింది. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీతో ఒక్క మాట.